బ్రదర్ నమస్తే, మీ పేరు? నాగబాబు అండి. ఏం చేస్తారు బ్రదర్? ఆటో తోలుతూ ఉంటా. ఏం చెప్తారు అసలు ఈ ప్రభుత్వం గురించి? మీ ఒపీనియన్ ఏంటి? రోడ్ల పరంగా కానీ డెవలప్మెంట్ పరంగా అసలు మీ ఒపీనియన్ ఏంటి? పర్లేదండి, బాగానే ఉన్నాయి. ఏ పరంగా? ఇటు విద్యాపరంగా కానీ ఉపాధి పరంగా కానీ ప్రతి వ్యక్తి కష్టపడి తన సొంత నిధులు సమకూర్చుకొని సొంత కష్టం మీద ఆధారపడటం చాలా సంతోషంగా ఉంది. అదే రకంగా కొన్ని సందర్భాల్లో ఈ కూటమి గవర్నమెంట్ కూడా సహాయ సహకారాలు అందించడం వల్ల నిరుపేదలు మధ్యతరగతి ప్రజలకు న్యాయం చేకూరుతుందని భావిస్తుంది. అంటే అసలు ఒక పక్కన ప్రజలను పట్టించుకోవట్లేదు, గెలవక ముందేమో మేము ప్రజల మనుషులము, ప్రజలకి కావాల్సిన పథకాలు మొత్తం అమలు చేస్తామని చెప్పి మాట్లాడారు. కానీ గెలిచిన తర్వాత అసలు ప్రజలకి కనిపించట్లేదు, విదేశాల్లో జలసా చేస్తాను ముగ్గురు అని చెప్పి మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ కానీ, చంద్రబాబు కానీ, లోకేష్ కానీ. ఏంటి ఇప్పుడు ఈ కూటమి గవర్నమెంట్లో గత వైసీపీ గవర్నమెంట్లో తల్లికి వందనం కానీ, ఆటో వాహన మిత్ర కానీ, కాపు నేస్తం కానీ ఇవన్నీ ఎవరికి ఇచ్చారో కూడా తెలియని పరిస్థితిలో ఉన్న గత పాలకుల నిర్లక్ష్యం వల్ల ఈ యొక్క కూటమి గవర్నమెంట్ వచ్చినాక ఒక కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది చదువుకుంటే అందరికి పడటం సాక్షాత్తు మీడియా పరంగా చూసాం. సాక్షాత్తు మా ఇంటి సందులో కూడా మేము చూడటం జరిగింది. ఈ గవర్నమెంట్ సంక్షేమ పథకాలు ఇటు అభివృద్ధి రెండు పడవల మీద రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్తుంది అనడంలో సందేహం లేదు. అంటే అసలు ఈ ప్రభుత్వంలో తప్పులు మొత్తం ఎత్తి చూపిస్తూ ఉంటే వైసీపీ వాళ్ళని ఎవరైతే ఎత్తి చూపిస్తున్నారో వాళ్ళని టార్గెట్ చేసి అన్యాయంగా కేసులు పెట్టి అరెస్టులు చేస్తూ ఉన్నారని చెప్పి మాట్లాడుతున్నారు. కక్ష సాధింపులు ఎక్కువైపోయాయని చెప్పి కూడా మాట్లాడుతున్నారు. ఏంటి బ్రదర్, దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? కక్ష సాధింపులు మొదలు పెడితే ఫస్ట్ జగన్మోహన్ రెడ్డితోనే మొదలు పెట్టాలండి. అతను చేసిన గత పాలనలో డిప్యూటీ సీఎం గారిని వదల్లా, సీఎం గారిని వదల్లా, సీఎం గారి భార్యని వదల్లా. అలాంటి నీచుల్ని ఎక్కిన 6 నెలల్లోనే ఏదో ఒక రకంగా ఇబ్బంది పెట్టచ్చు. కానీ ఇది ప్రజాస్వామ్యం, ప్రజాపాలన. ఇది ఈ కూటమిలో అలాంటి ఆటలకి తావు లేకుండా ఉంటుంది, ఉండబోతుంది కూడా. వీళ్ళు చేసే అరాచకాలు అధికార పక్షంలో లేకపోయినా అధికార పక్షంలో ఉన్నట్టు వీళ్ళు చేసే వికృత చేష్టలు చూస్తే జనాల సిగ్గుతో తలదించుకో పరిస్థితి వస్తుంది ఈరోజు. అంటే మరి ఈ రోజున సిదిరి అప్పలరాజు కేసు విషయంలో అలా జరుగుతుంది. కూటమి ప్రభుత్వం విమర్శిస్తున్నాడనే అతని మీద తీవ్ర ఆరోపణలు చేసి అరెస్ట్ చేశారు అని చెప్పి మాట్లాడుతున్నారు. ప్రతి అసలు దాని మీద మీ ఒపీనియన్ ఏంటి అసలు? అంటే సిదిరి అప్పలరాజు కొడుకు 18 సంవత్సరాలు, అంటే ఇంకా మైనర్ కూడా మైనర్ కానోడికి బైక్ ఇస్తాం ఒక ఆర్టికల్లో కూడా ఉంది. తల్లిదండ్రులు దోషులుగా తేర్చమని కోర్టు కూడా చెప్పింది. అలాంటప్పుడు ఒక ప్రజాప్రతినిధి నీ కొడుకుని వెనకేసుకొచ్చి దీనికి ఒత్తాసు పలుకుతున్న మీ అధినేత జగన్మోహన్ రెడ్డికి కాస్తైనా సిగ్గుందా లేదా అని మేము మాట్లాడటం జరుగుతుంది. అసలు జరిగిన బాధ్యతలు పరామర్శించుకోకుండా నువ్వు ప్రజల మనిషి అని చెప్పుకొని తిరుగుతూ మాజీ మీ ఎమ్మెల్యేని మీ మినిస్టర్ దగ్గరికి వెళ్ళి తప్పు జరిగిపోయింది నాన్న, గుద్దితే గుద్దావు, ఒక 5 లక్షలు ఇవ్వండి అని చెప్పడానికి వెళ్తున్న ఈ జగన్మోహన్ రెడ్డికి కాస్త నా దేవుడు జ్ఞానోదయం చేయాల్సిందిగా మనం చేస్తాం. అంటే ఏదైతే అప్పలరాజు ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళ ఇంటికి వెళ్ళి తన భార్యతో కూడా, చనిపోయిన తన భార్యతో కూడా మాట్లాడుతూ నేను మీకు పరిహారం కింద 1,00,000 రూపాయలు ఇస్తాను, కానీ మీరు వచ్చి నా ఇంట్లో పని చేయాలని చెప్పి కూడా అప్పలరాజు మాట్లాడటం. ఈరోజు నుంచి అదే అప్పలరాజు గురించి పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి వెళ్ళటం. ఏం బ్రదర్ అసలు ఎలా చూడొచ్చు? అసలు వైసీపీ పార్టీలు ఇలాంటి వాళ్ళని అసలు ఎలా చూడొచ్చు అంటారు? అంటే వీళ్ళంతా ఒక ఉన్మాదుల్లా తయారయ్యారండి. ఇప్పుడు చనిపోయిన వ్యక్తికి ఆ కుటుంబంలో కలిగే బాధ వీళ్ళ ఫ్యామిలీలో జరిగితే వీళ్ళకి అర్థమైద్ది. 1,00,000 రూపాయలు ఇస్తా మా ఇంట్లో పని చేయమంటారు, నువ్వు కాకపోతే ఎవరన్నా పెట్టుకోలేరా? ఆర్థిక స్తోమత లేకపోతే ఎక్కడొకటి పని చేసుకొని బతకగలరు. నువ్వు ఇచ్చే 1,00,000 రూపాయలతో వాళ్ళ జీవితాంతం బతకలేరుగా. కొడుకును బాగొట్టుకొని ఇటు భర్తను బాగొట్టుకుని వాళ్ళ కుటుంబాన్ని మీరు ఆదుకోవాల్సింది పోయి 1,00,000 ఇస్తా మా ఇంట్లో పని చేయండి అని మీ యొక్క వైసీపీ దుహంకారానికి ఇది ఒక నిదర్శనం అని ప్రజలు భావిస్తూ ఉంటారు. మరి ఈ రోజున ఏదైతే జగన్మోహన్ రెడ్డి పర్యటన వెనకాల కూడా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి చూడటానికి ప్రజలు తండోపతండాలుగా వస్తుంటే అది చంద్రబాబుకి కానీ కూటమి ప్రభుత్వ నాయకులుగా నచ్చట్లేదు. అందుకే వివిధ ఆంక్షలు అమలు చేస్తూ ఉంది ఇక్కడ జరిగే అప్పలరాజు దాని గురించి అని చెప్పి అంటున్నారు. బ్రదర్ ఏంటి అసలు దాని మీద? అంటే ఏమి లేదండి, ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఒకళ్ళ కారులో వెళ్తే కింద పడిపోయినా నిమ్మకాయ తొక్కిచ్చినట్టు తొక్కిస్తారేమో ఒక భయం. వీళ్ళు చేసే గంజాయి, డ్రగ్స్, ఈ మందు పంచడం వల్ల అక్కడ జనాభా ప్రజలకి విఘాతం కలిగే విధంగా ప్రవర్తిస్తారని ముందుగా ప్రభుత్వం తీసుకుంటే చర్యల్లో భాగంగా ప్రజలైతే సంతృప్తిగా వ్యక్తం చేస్తారు. ఇదే జగన్మోహన్ రెడ్డి పాలన అయితే కనీసం ప్రజలకు కష్ట నష్టాలు ఉన్నాయో లేవో తెలుసుకోవటానికి కూడా ప్రతిపక్షంలో ఉన్న పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని కూడా రోడ్డు మీదకి రానైన పరిస్థితిలో వీళ్ళుంటే ఈరోజు నిన్ను రోడ్డు మీద స్వేచ్ఛగా వదిలేస్తున్నందుకు ఇలాంటి గవర్నమెంట్ మీద నువ్వు నిందలు వేయటం సబబు కాదు. జగన్మోహన్ రెడ్డి గారు, మీ విజ్ఞతగా వదిలేస్తున్నాం. మీరు చనిపోయిన వాళ్ళకి బాధ్యతగా వాళ్ళకి అండగా నిలవాల్సింది పోయి
మీ నాయకుడు అని చెప్పేసి మీ ఒక ప్రజాప్రతినిధిని వెనకేసుకు రావటం మీ పార్టీకే కాదు మీకు ఉనికికి చాలా ముప్పు అని తెలియజేస్తాను. అన్న మరి ఇక్కడ వాళ్ళు మాట్లాడుతున్నారు, ఇప్పుడు చూసిన వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ మిగతా ప్రజాప్రతినిధులు అంతా కూడా మాట్లాడుతున్నారు. మేము ప్రజల మనుషులము, ప్రజలకి ఎంత కష్టం వచ్చినా సరే వాళ్ళకి ముందు నిలబడతామని చెప్పి మాట్లాడుతున్నారు. ఏంటన్నా అసలు దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారికి అధికారంలో ఉన్నప్పుడు ప్రజలతో పని లేదు, అధికారం లేనప్పుడు ప్రజలతో పని లేదు. అధికారం కోల్పోయి ఈ అధికార దాహం ఎలా అయినా తీర్చుకోవాలని నేను జనం మనిషి అని చెప్పుకుంటాం తప్ప ఇతను వెనకాల ఉండేది ఒక గంజా బ్యాచ్, గంజా స్మగ్లింగ్ చేసేవాళ్ళు, డ్రగ్స్ దందా వాళ్ళు, బైకులతో గుద్దిచ్చేవాళ్ళు, ఇలాంటి వాళ్ళని పరామర్శించడానికి ఇతనికి ఒక లాజిక్ దొరకడం అన్నమాట. ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఒక గుంటూరు మాజీ ఎమ్మెల్యే ముస్తఫా గారి కొడుకుని, జోగి రమేష్ని, మన సిదిరి అప్పలరాజు గారి కొడుకుని పరామర్శించడం తప్ప నిజమైన సామాన్యులను పలకరించి వాళ్ళ యోగక్షేమాలు తెలుసుకోవడం అతనికి ఇష్టం ఉండదో తెలియదు. కానీ వాళ్ళ దగ్గరికి వెళితే ఏదైనా అడుగుతారా అని ఇతనికి ముందుగానే చాటు మాటుకు వేసి ఓడిపోయిన మినిస్టర్ల దగ్గరికి, ఎమ్మెల్యేల దగ్గరికి వెళ్ళి మీ బాధ ఏంటని తెలుసుకుంటాం ఇతను ఒక విజ్ఞత అన్నమాట. అంటే ఇక్కడ ఏదైతే జగన్మోహన్ రెడ్డి బయటకు వస్తే చాలు జనం తండోపతండాలుగా వస్తున్నారు. అంటే 2.5 సంవత్సరాల కూటమి ప్రభుత్వం పట్ల తీవ్ర వ్యతిరేకత వచ్చింది కాబట్టి ఈ విధంగా ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి వస్తున్నారు భయపడిపోతున్నారని చెప్పి మాట్లాడతారు. నిజంగా అంత వ్యతిరేకత వచ్చింది జగన్మోహన్ చూసి చంద్రబాబు కానీ, లోకేష్ కానీ, పవన్ కానీ భయపడుతున్నారు అసలు జగన్మోహన్ రెడ్డిని చూసి పవన్ కళ్యాణ్ ఎప్పుడో భయపడ్డాడు. పవన్ కళ్యాణ్ చూస్తే జగన్మోహన్ రెడ్డి భయపడతాడు. కళ్యాణ్ గారు చెప్పారు ఈ కూటమి గవర్నమెంట్ని అధికారం తీసుకొస్తానని, అలాగే తీసుకొచ్చి చూపించారు. జగన్మోహన్ రెడ్డి వస్తే జనాలు వస్తారు, అది వస్తారు, ఇది వస్తారు చెప్తూ కనీసం గొర్రెలు కాపరి తీసుకొచ్చే గొర్రెలు కూడా వస్తాయి రావో తెలియదు. కానీ ఇతను ఏ ర్యాలీకి వెళ్ళినా నిమ్మకాయ తొక్కించినట్టు జనాలు తొక్కించుకుంటాం, జనాలు పోగు చేసుకొని ఒక ర్యాలీలాగా చూపించుకుంటాం తప్ప ఇతనికి జనాల ఉనికిని కోల్పోయి 3 సంవత్సరాల పైన అయిందని చెప్పడంలో సందేహం లేదు. ఎలా ఉంటుంది అన్నారు రేపు 29లో ప్రజా తీర్పు ఎలా ఉంటుంది అంటారు? ఈ కూటమి ఇలా కలిసిమెలిసి ఒక 15 సంవత్సరాలు ఎలాగే ఉంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి రాజకీయ సన్యాసం తీసుకోక తప్పదు. అంటే ఈసారి 3 పార్టీలు కాదు 30 పార్టీలు కలిసిన వైసీపీ విజయాన్ని ఎవరు ఆపలేరని చెప్పి వాళ్ళు సవాల్ చేస్తున్నారు. మరి దాని మీద మీ ఒక ఆటో డ్రైవర్గా మీ ఒపీనియన్ ఏంటి? అంటే కూటమి గెలిచినాక 3 పార్టీలు గెలిచినాయి అన్నారు. రేపు మేము అధికారంలోకి వస్తే 30 పార్టీలు అయినా గెలవలేదు అంటున్నారు. అతనికే ఒక ఆలోచన అనేది లేదు. 3 పార్టీలు కలిస్తేనే గెలవలేను, 30 పార్టీలు కలిస్తే నీకు డిపాజిట్ వచ్చిద్దా రాదా కూడా చెప్పలేమని చెప్పు.